మనీ మిగతా ఇన్వెస్టర్స్, బట్ మెజారిటీ ఆఫ్ ద మనీ కూడా ఆ టెస్లా షేర్స్ని తాకట్టు పెట్టి తీసుకున్నాడు. అప్పుడేంటి మామూలు మనం ఏం చేస్తామంటే టెస్లా షేర్స్ మన షేర్స్ అమ్మేసేసి బిజినెస్లో పెడతాం. తనేంటి అక్కడ లోన్ తీసుకొని పెట్టింది. ఎందుకు అంటే డిఫరెన్స్ ఏంటి అంటే పూర్ పీపుల్ లోన్ తీసుకునేది మనకి ఎక్స్పెన్సెస్ కోసం, వేరేజ్ రిచ్ పీపుల్ తీసుకునేది ఏంటి అంటే ఒక గ్రోయింగ్ అసెట్ కోసం. సో మీరు ఇప్పుడు లోన్ తీసుకున్నప్పుడు తను కూడా సేమ్ 10%, 11% ఎంతో ఇంట్రెస్ట్ కడుతూ ఉంటాడు. బట్ తన అండర్లయింగ్ అసెట్ ఏదైతే ఉందో దట్ ఈస్ గ్రోయింగ్ మచ్ ఫాస్టర్. మన దగ్గర ఏంటి, మనం బైక్ కొనడానికి, కార్ కొనడానికి తీసుకుంటాం, అది డిప్రిసియేషన్ అసెట్. అది డిఫరెన్స్ రిచ్ పీపుల్ వర్సెస్ పూర్ పీపుల్లో. ఈఎంఐస్ మనం ఎందుకు వాడుకుంటున్నామని అంటే లోన్స్, క్రెడిట్ కార్డ్స్ బ్యాడ్ కాదు, మీరు ఎందుకోసం వాడుతున్నారు అనే దాని ప్రకారం డిసైడ్ అవుతుంది. అది మీరు బ్యాడ్ అంటే ఎక్స్పీరియన్సా లేదా బ్యాడ్ హ్యాబిటా గుడ్ హ్యాబిటా అని చెప్పేసి. నాకు లోన్స్ టాపిక్లో ఒక 2 డిస్టర్బింగ్ కాన్సెప్ట్స్ అనిపిస్తాయి. నేను కార్ కొన్న కొత్తలో ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ వరకు నా లోన్ యాక్టివ్ ఉన్న రోజులు, బేసిక్ కారే, పెద్ద పెద్ద లగ్జరీ కార్ కూడా కాదు. ఆ కార్ లోన్ తీసుకున్న తర్వాత టిల్ ఐ క్లోజ్డ్ మై లోన్ ఎవ్రీ 2-3 days నాకు ఒక కాల్ వచ్చేది, సార్ మీ లోన్ ఉంది కదా, లోన్ మీద లోన్ ఇస్తామని. అదేంద్రా అంటే మీ లోన్ క్లియర్ చేసుకొని లోన్ ఇస్తాం, దాని మీద మళ్ళీ మేము ఇంట్రెస్ట్ తీసుకుంటాం. ఉన్న లోన్ అయితే క్లియర్ చేసుకుని నన్ను నాకు అది అర్థం కాదు. ఇప్పటికి కూడా కార్ మీద లోన్ తీసుకోండి, వద్దురా బాబు లోన్ నుంచి బయటకు వద్దామని నేను ఆలోచిస్తుంటే మళ్ళీ ఇంకో లోన్, బికాస్ ఎవ్రీ మిడిల్ క్లాస్ పర్సన్ నీడ్స్ లోన్. డైరెక్ట్ పోయి క్యాష్ ఇచ్చి అయితే కార్ తెచ్చుకోవాలి, నేను అసలు తెచ్చుకుంటాను. కొనడానికి తీసుకున్నావు సరే ఓకే, ఆల్రెడీ లయబిలిటీ అంటారు దాన్ని. దాని మీద నుంచి మళ్ళీ ఇంకోటి ఇది ఈ బై నో పే లెటర్, అదేదో స్వైప్ నో క్రై లెటర్ అన్నట్టు ఉంటుంది అది. అంతే. సో అది అట్లనే మనం ఏం లేదు, మన ప్రాబ్లమ్స్ని మనం ఫ్యూచర్కి పోస్ట్పోన్ చేస్తున్నాం. మనం ఇప్పుడు మొత్తం ఫుల్ ఎక్స్పెన్సెస్ అయితే కావాలి అందులో ఊరిపోతున్నాం అసలు చాలా మంది. ఇన్ఫాక్ట్ ఈవెన్ 21-22 years ఏజ్ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ 50-60-70,000 రూపీస్ టోటల్ లోన్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటుంది. ఎందుకు అంటే మూవీ టికెట్స్ కోసం అని చెప్పి, సివిల్ కూడా పోతుంది తర్వాత మనకి. అయితే ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ అబౌట్ అంటే మీ పర్సనల్ హ్యాక్స్ ఉంటాయి కదా, ఫైనాన్స్ హ్యాక్స్, నాట్ జనరల్ హ్యాక్స్. ఫైనాన్షియల్గా మీరు ఫాలో అయ్యే కొన్ని, ఇన్ఫాక్ట్ జనరల్గా ప్రతి పాడ్కాస్ట్లో లాస్ట్లో అడ్వైస్ అడుగుతాం, మేబీ ఇందులో 2 కవర్ చేసేద్దాం. మీ హ్యాక్సే మేబీ అడ్వైస్లా కూడా పనికొస్తుండొచ్చు మేబీ, బికాజ్ ఐ హర్డ్ అలాట్ అబౌట్ యువర్ థాట్ ప్రాసెస్ అబౌట్ ఫైనాన్స్, అందుకే అడుగుతున్నాను. అంటే ఇప్పటిదాకా నేను చెప్పినవన్నీ నేను చేయలేదని కాదు, అంటే ఇప్పుడు సేమ్ జంజీ మిస్టేక్ చేసినట్టే నేను స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెడతాను అంటే ఈ సైకిల్ అంతా అయింది. ఇట్ ఈస్ జస్ట్ విత్ ఏజ్ అండ్ విత్ ఎక్స్పీరియన్స్ కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. సో నేను ఒకటి నా పర్సనల్ దాంట్లో కూడా నేను చూసింది ఏంటి అంటే శాలరీ వచ్చిన తర్వాత మనం ఖర్చులు పెట్టుకొని చివర్లో మిగిలిన బ్యాలెన్స్ని ఇన్వెస్ట్ చేస్తాను అనుకుంటే ఎప్పుడు బ్యాలెన్స్ మిగిలేదు కాదు. అంటే ఏదో ఒకటి ఇవాళ ఇది ఖర్చు అంటాం, ఇంకో ఖర్చు అంటాం, వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఎంత మనం ఇక్కడ కూర్చొని మనం ప్రీచ్ చేసినా కూడా ప్రాక్టికల్ రియాలిటీ వేరే ఉంటుంది. సో నేను ఒకటి స్టార్ట్ చేసింది ఏంటి అంటే నా శాలరీ అకౌంట్, నా ఎక్స్పెన్సెస్ అకౌంట్ 2 సపరేట్ పెట్టుకున్నాను. ఓకే. సో ఈ నా శాలరీ పడే అకౌంట్లోంచి యూపీఐ లేదు, ఏం లేదు, ఓన్లీ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయాలి, దానికి ఓటీపీ పెట్టాలి, అన్నీ చేయాలి. సో ఇన్స్టెంట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే వస్తాయో దానికి ఒక రెసిస్టెన్స్ వస్తుంది. బ్యాలెన్స్ చూస్తాను, అరే ఈ ఇందులో అకౌంట్ ఇంత బ్యాలెన్సే ఉంది, 10,000 15,000 ఉంది, ఒకసారి ఆలోచిస్తాం అనమాట ఖర్చు పెట్టే ముందు. అదే శాలరీ అకౌంట్ అనుకోండి, దీనిలో ₹1,00,000 2,00,000 ఉన్నాయి, ఖర్చు పెట్టచ్చు ప్రశాంతంగా. ఫస్ట్ హ్యాక్ అది. 2 అకౌంట్ సపరేట్, దీనిలో ఖర్చు పెట్టాలంటే అక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అప్పుడు చేసుకోవాలి, అంతవరకే. సెకండ్, మీరు ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో ఆ అమౌంట్ కళ్ళు మూసుకొని మీరు ఇన్వెస్ట్ చేసేయాల్సిందే. ఒక డేట్, ఒక వీక్ ఆఫ్ ద డే ఫిక్స్ చేసుకోండి, మంత్కి లేదా బై మంత్లీ 2 సార్లు చేసుకోవాలని 2 సార్లు చేసుకోండి. ఆ రోజు మీ అకౌంట్ నుంచి అంత అమౌంట్ వెళ్ళిపోవాలి. ఆటోమేటిక్గా ఏంటంటే మిగిలిన అమౌంట్ తోటే మీరు డిసైడ్ చేసుకుంటారు, టైట్ చేసేసుకుంటారు. లేకపోతే ఏమవుతుందంటే క్రెడిట్ కార్డ్స్ వచ్చేయడం వల్ల మనం కంటిన్యూస్గా స్పెండ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆ మంత్ క్రెడిట్ కార్డ్ కూడా చూడండి, మీకు 45 days తర్వాత పే చేయాలి, ఇవాళ పే చేయక్కర్లేదు, రైట్? సో సేవింగ్స్ అనేది ఎంత మీరు డిసిప్లైన్డ్ ఫ్యాషన్లో చేస్తే అంత అవుతుంది. మీరు పెద్ద స్టాక్ టిప్స్ పిక్ చేసుకొని అంత ఏం అక్కర్లేదు. చేయగలిగితే వండర్ఫుల్, కంగ్రాట్స్ టు యూ. బట్ అక్కడ చేయలేకపోయినా కూడా డిసిప్లైన్డ్ ఇన్వెస్టర్ విల్ ఆల్వేస్ బీట్ అండ్ ఇన్డిసిప్లైన్డ్ అండ్ ర్యాండమ్ ఇన్వెస్టర్, ఎనీథింగ్ మనకి. సెకండ్, ఇంకొక మేజర్ హ్యాక్ ఏంటి అంటే నేను నా మనీని, నా రిలేషన్షిప్స్ని చాలా సపరేట్గా పెట్టేస్తాను. అంటే మీ రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా కూడా. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఎవరైనా లోన్స్ కానీ ఏదైనా అడిగితే ట్రై చేస్తాను అసలు ఇవ్వకుండా ఉండడం కోసం. ఓకే, ఒకవేళ ఇచ్చాను అనుకోండి, నేను ఇచ్చేస్తే దెన్ ఐ కంప్లీట్లీ ఫర్గెట్ అబౌట్ దట్ మనీ. అంటే ఇప్పుడు నేను ఎవరికైనా 50,000 ఇచ్చినా కూడా నేను ఎప్పుడు ఇస్తాను అంటే నాకు ఆ 50,000 పోయినా పర్లేదు, నేను అడగను, రైట్? ఎందుకు అంటే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు యు ఆర్ క్రియేటింగ్ వన్ మోర్ రిలేషన్షిప్, రైట్? బారోవర్ లెండర్ రిలేషన్షిప్. నౌ దీస్ డ్యూయల్ రిలేషన్షిప్స్ will always ruin, అంటే one part of this relationship will ruin the other part of the relationship. మీకు ఎప్పుడు కూడా సపోజ్ ఫ్రెండ్స్ దగ్గర గొడవ పడ్డారు అనుకోండి, ఆ డబ్బులు అయిపోతాయి. డబ్బులు అడగడానికి మొహాటం పడి, లేదు వాడు 1 monthలో ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. 2nd month ఒకసారి సైలెంట్గా అడుగుతారు, 3rd month సైలెంట్గా అడుగుతారు, తర్వాత
అప్పుడు కూడా మీకు ఫ్రెండ్ని కలుస్తున్న ప్రతిసారి అది మీకు గుర్తుంటుంది కదా. గుర్తుంటుంది. సో ఎయిదర్ మీరు ఆ అమౌంట్ మొత్తం ఫస్ట్ అసలు రైట్ ఆఫ్ చేసేసి అప్పుడు ఇవ్వండి, లేదు అంటారా మొహటం లేకుండా చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మనీ ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, పర్లేదు, రైట్. బట్ ఆ ఎనీ రిలేషన్షిప్, నాట్ జస్ట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవరైనా కూడా మనీ అండ్ రిలేషన్షిప్స్లో ఆ క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్. రైట్. థర్డ్, నా ఫ్యామిలీలో నాకున్న అసెట్స్ మొత్తానికి కూడా మా ఫ్యామిలీకి మొత్తం క్లారిటీ ఉంది. రైట్. మా వైఫ్ కానివ్వండి, మా బ్రదర్కి కానివ్వండి, ఆర్ మా పేరెంట్స్కి కానివ్వండి. మీకు ఫౌండర్ కదా. ఎస్. సో వాళ్ళకి నేను మొత్తం క్లారిటీ ఇచ్చి ఉంచాను ఆన్ అట్లీస్ట్ వేర్ ద మనీ ఈస్. ఎందుకంటే నేను ఇంత కష్టపడి చేసినప్పుడు బై ఛాన్స్ నాకు ఏదైనా అయినప్పుడు ఐ వాంట్ దెమ్ టు టేక్ ద మనీ. బ్యాంక్లో ఖాళీ కూర్చొని ఉంటే ఉపయోగం లేదు. రైట్, మేక్ సెన్స్. ఇంకా మాట్లాడుతూ ఉంటే ఇంకా చాలా చాలా వస్తానే ఉంటాయి. బట్ ఇట్ వాస్ అ గ్రేట్ కాన్వర్సేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద సెకండ్ టైం. ఇంకోసారి